వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గ్రేటర్ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుండి కనీసం 5,000 మందిని తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు 1,200 బస్సులు సహా మరో 1,500కు పైగా కార్లను సిద్దం చేశారు. సభ ప్రాంగణాన్ని 154 ఎకరాల్లో సిద్దం చేశారు. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు. సభ కోసం రాష్ట్రంలోని నలుమూలల నుండి దాదాపు 50,000 వాహనాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. సభకు వచ్చే ప్రజల కోసం 1,00,000కు పైగా కుర్చీలను ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు వేసి బారికేడ్లు పెట్టారు. లైట్లు, ఎల్ఈడీల కోసం 200 భారీ జనరేటర్లను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక కేసీఆర్ అందరికీ స్పష్టంగా కనిపించేలా 20x50 సైజుతో కూడిన 23 ఎల్ఈడీ భారీ స్క్రీన్లను, భారీ సౌండ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేశారు. సభ ఏర్పాట్లను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలిస్తున్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గ్రేటర్ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, స్పందన, రేపు ఎల్కతుర్తి వరంగల్ జిల్లాలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. దాదాపు లక్షలాది మందిని అక్కడికి తరలించాల్సిన అవసరం ఉందని, స్వచ్ఛందంగానే లక్షలాది మంది అక్కడికి రాబోతున్నారనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 1,200 ఎకరాల పైన ఈ రజతోత్సవ సభను భారీగా ఏర్పాట్లు చేసింది. గడిచిన వారం 10 రోజులుగా కూడా అక్కడ భారీ ఏర్పాట్లను ఇప్పటికీ చూసుకునేందుకు వరంగల్ జిల్లా నుంచే కాకుండా అదేవిధంగా చుట్టుపక్కల జిల్లాల నుంచి ముఖ్య నేతలందరూ కూడా అక్కడే ఉంటున్నారు. అక్కడే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా అక్కడ బీఆర్ఎస్ టీము, అదేవిధంగా బీఆర్ఎస్ వి కావచ్చు, పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాట్లకు సిద్ధమవుతుంది. ఈ 1,213 ఎకరాల్లో ఈ రజతోత్సవ సభకు సంబంధించి దాదాపు 154 ఎకరాల్లో ఈ మహాసభ ప్రాంగణమే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అతిథులు కూర్చోవడానికి, వీఐపీలు కూర్చోవడానికి ఉందిగా, అదేవిధంగా 500 మంది కూర్చొని ఇదే విధంగా ప్రధాన వేదిక ఏదైతే ఉందో పొడియం, అక్కడ దానికి సంబంధించినటువంటిది దాదాపు 500 మంది ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు, అదేవిధంగా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, ఇట్లా అందరూ కూడా ఆ వేదిక మీద కూర్చునే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా 1,059 ఎకరాల్లో వచ్చేటువంటి కార్లకు కానీ వాహనాలకు సంబంధించినటువంటి బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నటువంటిగా మనం చూస్తున్నాం. అదేవిధంగా 10 లక్షల వాటర్ బాటిల్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సభకు వచ్చేటువంటి జనానికి సంబంధించి 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా వివిధ రూట్లలో 6 అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు దాదాపు 5-6 రూట్లు ఉన్నాయి. 5-6 రూట్లకు సంబంధించి వివిధ రూట్లలో అంబులెన్స్ కూడా ఇప్పటికే ఉన్నారు. వైద్య సంబంధించిన టీం కూడా ఉంది. అదే సమయంలో పరిసరాల్లో 12 వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా 1,200 టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్కింగ్ నిర్వహణకు దాదాపు 2,000 మంది వాలంటీర్లు కూడా ఉంది. ఎందుకంటే ఇష్టానుసారంగా కూర్చోకుండా మళ్ళీ ఇంకో బారికేడ్ నుంచి ఇంకో బారికేడ్ చూపకుండా ఖచ్చితంగా జనాలను సపరేట్ గా ప్లాన్ చేయడం జరిగింది. అదే సమయంలో మహిళలకు సంబంధించి కూడా మహిళా కార్యకర్తలు, అదేవిధంగా నేతలకు సంబంధించి కూడా సపరేట్ బ్లాక్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆ బీఆర్ఎస్ పార్టీ, ఆనాడున్న టీఆర్ఎస్ కానీ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ దాదాపు 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరానికి అడుగుపెట్టిన నేపథ్యంలో కనివిని ఎరగని రీతిలో ఈ భారీ బహిరంగ సభ వరంగల్లో నిర్వహణకు ప్లాన్ చేస్తుంది. గతంలో మనం చూసాం 2001 నుంచి మొదలైనటువంటి టీఆర్ఎస్ ప్రస్థానం ఈ రోజు బీఆర్ఎస్ 25వ సంవత్సరం అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని పదుల సంఖ్యలో ఇప్పటికే భారీ బహిరంగ సభలు నిర్వహించినట్టు చరిత్ర ఆనాటి టీఆర్ఎస్ పార్టీకి కూడా ఉంది. ఎందుకంటే ఆనాడు సింహగర్జన సభ నుంచి కూడా గతంలో వరంగల్ నిర్వహించినటువంటి సభ కావచ్చు, చాలా జిల్లాల్లో నిర్వహించినటువంటి సభలకు తలదన్నేలాగా ఈ సభ దాదాపు
8 నుంచి 10 లక్షల దాకా వచ్చే విధంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతోంది. ఇప్పుడు మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ ముందుగా టీఆర్ఎస్ పార్టీగా మొదలైనటువంటి ప్రస్థానంలో ముందు ఉద్యమ పార్టీగా దాదాపు 13-14 సంవత్సరాలు ప్లాన్ చేసింది. దాని తర్వాత అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 9.5 సంవత్సరాల పైగా ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. 3 పాత్రలో పోషించినటువంటి తెలంగాణ పార్టీగా ఇప్పుడు 15 నెలలుగా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తూ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముప్పులు పెట్టే విధంగా అన్ని రకాల అస్త్రాలతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ బయటికి రావట్లేదనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో కనుక ఈ సభను బేస్ చేసుకొని ఈ వరంగల్ ఎలకతుర్తి నుంచి రేపు సాయంత్రం దాదాపు 7-8 గంటల మధ్యలో సభకు ఆయన చేరుకొని దాదాపు 45 నిమిషాల పైగా దాదాపు గంట సేపటి దాకా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ పేరు ఎట్లా ముందుకెళ్లబోతున్నాం, అదేవిధంగా జనాల్లో ఉన్నటువంటి హోప్స్ ఏదైతే ఉందో తెలంగాణ వాదం ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ ఎందుకోసం వచ్చింది, ప్రజెంట్ ఎలాంటి పరిస్థితి, గతంలో సంక్షేమ పథకాలు ఏ రకంగా మేము ఉన్నప్పుడు చేశాం, ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు ఏ రకంగా కనుమరుగవుతున్నాయి, అదే సమయంలో బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతోంది, కేసీఆర్ ఇక్కడి నుంచి జనాల్లో ఉండబోతున్నాడు అన్న విషయాలు కావచ్చు. అదేవిధంగా కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా వరంగల్ సభ నుంచి ఆయన కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా కార్యకర్తలకే కావచ్చు, ముఖ్య నేతలకు కావచ్చు, మండల స్థాయి గ్రామ స్థాయి నేతల వరకు కూడా అందరూ అక్కడికి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ పార్టీ లైన్ ఏందో ఆయన అక్కడి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా దాని తర్వాత ఉంటాయి. కనుక వచ్చేటువంటి 1-2 years లో జరిగేటువంటి ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కావచ్చు, మళ్ళీ ఇప్పట్లో ఇంత భారీ బహిరంగ సభ పెట్టే అవకాశం ఇంకా బీఆర్ఎస్ పార్టీ తీసుకోదు. మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళా 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంతటి భారీ బహిరంగ సభను ప్రెస్టేజ్ గా తీసుకునే నరేందర్ ఈ సభకు లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఏంటి అసలు ఈ సభను ఇంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ నిర్వహిస్తుండడానికి కారణం ఏంటనుకోవచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ నుంచి కూడా చాలా సభలు కూడా నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటికే 10ల సంఖ్యలో నిర్వహించుకుంది. సింహగర్జన సభ గతంలో వరంగల్లో కానీ, కరీంనగర్లో కావచ్చు, నల్లగొండలో కావచ్చు, వివిధ పేరుతో పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తున్నప్పటికీ ఈసారి నిర్వహించేటువంటి ఈ భారీ బహిరంగ సభకు ప్రత్యేకించి కారణం ఏంటంటే ప్రతిపక్ష లీడర్ గా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర సమితి తర్వాత బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ నామకరణం చేసి అయిన తర్వాత ఏర్పడుతున్నటువంటి భారీ బహిరంగ సభ. అందులోనూ కేసీఆర్ ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత ఏర్పాటు చేస్తున్నటువంటి భారీ బహిరంగ సభను ప్రెస్టేజ్ గా తీసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. అందుకనే శక్తియుక్తులన్నీ పోగొట్టి ఒక పక్క ఎండాకాలం ఉంది, అదే సమయంలో ఏ స్థాయిలో వస్తారన్న అంచనా కూడా ఉందా అనుకునే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులను బుక్ చేసింది, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి బుక్ చేసింది, పక్కన కర్ణాటక నుంచి బుక్ చేసింది. దాదాపు రేపు తెలంగాణ మొత్తం వరంగల్ వైపు చూసే విధంగా బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల అస్త్రాలను ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఇంకా కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు సభలో అనేది అందరి ఆసక్తి ఉంది. సొంత పార్టీ నేతలే కాదు, అటు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, న్యూట్రల్ వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా కేసీఆర్ ఈ సభ నుంచి ఏం చెప్పబోతున్నారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. అందుకు సంబంధించినట్టయితే దాదాపు మనతో చెప్పినట్టుగా 1213 ఎకరాల్లో ఈ రైతులతో సభను పార్టీ ప్లాన్ చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్లాన్ చేయడం జరుగుతుంది. 50,000 నుంచి పైగానే వెహికల్ వస్తాయని అంచనా ఉంది. దాదాపు ఆర్టీసీ బస్సులే కావచ్చు, ప్రైవేట్ బస్సులు కానీ అన్ని బస్సులు కూడా ఇప్పటికే బుక్ చేసుకున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ సభ ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నాడు పార్టీకి కావచ్చు, రాష్ట్ర ప్రధానికానికి కూడా ఏం చెప్పబోతున్నారు, ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఆయన ఏ రకమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంది.